రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి. ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకుంది, నచ్చలేదు విమర్శించు, నినదించు, పోరాడు, ఉద్యమించు, తప్పులేదు. కానీ రూటు మారిపోకూడదు. ఇప్పుడు ఏదైతే రేవంత్ మీద కోపం ఉంది, రేవంత్ గురించి రేవంత్ నిర్ణయాల మీదన పోరాటంలో తప్పులేదు. కానీ రేవంత్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం ఎందుకు, భార్య పిల్లల్ని టార్గెట్ చేయడం ఎందుకు? తాజాగా ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకి అన్ని పార్టీలు పిలిచారు, అందులో కేసీఆర్ని పిలిచారు, ఇటు బీజేపీని పిలిచారు, అందరినీ పిలిచారు. ఈ సందర్భంలో ఒక ఫోటో 2 రోజుల నుంచి వైరల్ అవుతూ వస్తుంది. ఏదో పచ్చ చీర కట్టుకుని కాంగ్రెస్ గుర్తైనటువంటి అభయహస్తం తరహాలో పెట్టున్నటువంటి తల్లి బొమ్మని తయారు చేయించాడు రేవంత్ రెడ్డి అన్నట్టుంది. ఇంతకుముందు నగలతో, సంపూర్ణ నగలతో ఉన్నప్పుడు అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళు విమర్శించిన సందర్భం కూడా ఉంది, ఏది కవిత బొమ్మలాగా పెట్టారన్నట్టుంది. కానీ నేను దూషించలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఏమని, ఆ ఫేస్ను చూపెడుతూ రేవంత్ భార్య ఫోటోతో తన భార్య ఫోటోను అందులో పెట్టాడని ఒకళ్ళు, తన కుమార్తె ఫోటో పెట్టి కుమార్తె ఫోటోతోన చేయించింది తెలంగాణ తల్లి అని చెప్పి ఇంకొకళ్ళు పోస్టులు చేశారు. ఇది వైరల్ చేసే ప్రయత్నం చేస్తే పోలీస్ కేసు నమోదైంది, విచారణ జరుగుతోంది.